ఆ యోగరతోవా అంటే మానవుడు యోగ మార్గంలో ఉన్నప్పటికీ కూడా యోగరతోవా సుఖాల మధ్య తేలియాడుతున్నప్పటికీ కూడా సంగరతోవా జనాలకి మధ్యగా ఉన్నప్పటికీ సంఘవిహీన ఆ జనారణ్యానికి దూరంగా ఎక్కడో ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా యస్య బ్రహ్మణి రమతే చిత్తం ఆ పరబ్రహ్మ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన్ని మనం ఆయన నామాంతో మనం రమిస్తూ ఉండాలి, అనగా తాదాత్మ్యత చెందాలి. మనసా వాచా కర్మణ కూడా ఆ స్వామి ఆ స్వామికి ఐక్యం అయిపోయే భావంలో మనం ఉన్నట్లయితే అటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా నందతి నందతి నందత్యేవా భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఆనందమయులై ఆనందం పొందుతూ ఉంటారు.